ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ CID 000. ఇవాళ నేను చాలా ఇంపార్టెంట్ విషయం, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి పనికొస్తుంది, ఇంకా ఉన్న ఇంటిని రీమోడలింగ్ చేయించుకోవాలన్నా పనికొస్తుంది. సో ఇప్పటి వరకు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, మనము హాల్లో సోఫా వెనుక కానీ ఒక రూమ్ని హైలైట్ చేయాలి అంటే మనకి ఎన్ని వేస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏషియన్ పెయింట్స్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఇలా డిజైన్స్ గీస్తారు, అదొక టైపు. ఆర్ అంటే దాంట్లో ఇలా గీతలు అలా చేస్తారనమాట పెయింటింగ్లో. తర్వాత వాల్పేపర్స్ వచ్చినాయి, వాల్పేపర్లో మామూలువి 3 డైమెన్షనల్వి వచ్చినాయి. తర్వాత క్లాడింగ్ ఒరిజినల్ మనకి బ్రిక్స్ తీసుకొచ్చి అంటే గ్రనైట్ స్టోన్ని పల్సగా చేసుకొచ్చి క్లాడింగ్ చేయటం, ఇంకా ఒరిజినల్ గ్రనైట్ వేయటం. సో ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చింది అంటే పాలీగ్రానైట్ షీట్స్ వచ్చినాయి. సో దాన్ని శుభ్రంగా తీసుకొచ్చి వాల్కి క్లాడ్ చేసేయచ్చు. అండ్ చార్కోల్ అని చెప్పి కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఇవాళ నేను చేసే వీడియో చార్కోల్ క్లాడింగ్ అనమాట. సో ఇది ఏం లేదు, ఇది వాటర్ ప్రూఫ్ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు, కాకపోతే మన సెలెక్షన్లో ఉంటుంది. సో 3 డైమెన్షనల్ కూడా వస్తుంది కాబట్టి స్టోన్ పెట్టినట్టుగా ఉంటుంది. తర్వాత మెయింటెనెన్స్ ఈజీ, వాటర్ ప్రూఫ్, ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. జస్ట్ స్క్రూస్ తోటి పెట్టుకోవటమే. సో ఇది SFTకి వచ్చి మనకి 190 రూపీస్ 180 రూపీస్ క్వాలిటీకి తగ్గట్టుగా ఉంటుంది. ఇంకా అంటే ఇది 8x4 8x3 మెజర్మెంట్స్లో 8x2 మెజర్మెంట్స్లో వస్తుంది. షీట్ ఖరీదు వచ్చి 3300 3200 అలా ఉంది, అంటే అరౌండ్ 3000 అలా ఉంది. సో కొంతమంది గోడలకి మంచాలు కూడా చేంజ్ చేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఆ గోడ మొత్తం కూడా మనం ఇది క్లాడింగ్ చేసుకోవచ్చు. మ్యాచింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే అలా ఉండిపోతుంది, గోడలో నిమ్మొచ్చినా కానీ దీనికి ఏమీ కాదనమాట. అదే కనుక మీరు వాల్పేపర్ అనుకోండి, గోడకు నిమ్మొస్తే వాల్పేపర్ పాడైపోతుంది. సో ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే ఏమి పాడు కాదు, జస్ట్ స్క్రూస్తో పెట్టుకోవచ్చు, గ్లూ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అనేది మనం చూద్దాం. మరి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, న్యూ సబ్స్క్రైబర్స్ మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో. సో ఈ వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయగలరు. సో నాకు ఎంకరేజ్మెంట్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం 17,000 ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు, నాకు 17,000 ఫ్యామిలీ అయ్యాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి వస్తాను, అన్ని పనికొచ్చే వీడియోసే. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్లోగా పెట్టండి, ముయ్యండి. ఇప్పుడు ఓపెన్. ఇది వద్దు కదా, ఇది బాగుందా? ఇది డార్క్ అయిపోద్ది అంటారా? ఇందులో లైట్ ఉంటే బాగుండేది, ఇట్లా అంటే గోల్డ్ ఉంటే చాలా బాగుండేది. ఇదైతే అల్టిమేట్, మనకి స్టోన్ లుక్ లాగా లేదు, చాలా బాగుంది. పక్కన ఇటుకెళ్ళాగా చిన్నగా
సేమ్ డిజైన్ కాదు వచ్చేది కట్ చేసి ఇది కూడా డీసెంట్ గానే ఉంటుంది చుక్కలు చుక్కలు. మరీ కట్టొద్దని మంచిగా ఉంటుంది. ఇది ఇందులో వైట్ కూడా ఉందా? ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి కదా. ఇది కూడా ఇందాక నేను ఒక డిజైన్ చూసాగా చాక్లెట్, అది ఇట్లా ఉండాలంటున్నా. వైట్ మీద ఇలా ఉంటే అది తీసుకునే వాళ్ళ పెద్ద డిజైన్. ఇదిగోండి, ఇది వుడ్ లాగా ఉంది చూడండి, ఇట్లా ఇటుకల్లాగా. ఇదే బాగుంది, డార్క్ అవుతుంది, అది చూసుకోవాలి. దేనికి? గేట్ కా అండి? ఎలివేషన్స్, గేట్స్. అవుట్డోర్ నార్మల్ గేట్ చేస్తారు. ఇది ఎలివేషన్ ఇదెంత అండి? కాస్ట్ ఎంత? ఇది డబ్ల్యూపీసీ. ఎంత ఎస్ఎఫ్టీ? రన్నింగ్ ఫీట్ వస్తుంది 160 రన్నింగ్ ఫీట్. కానీ దీనిలో ఏంటంటే సైజ్ 6 ఇంచెస్ సైజ్, ఇది 6 ఇంచెస్, ఇది 10 mm. మనకి లెన్స్లో 8 ఫీట్లు వస్తుంది, 5 ఫీట్ వస్తుంది. కానీ వెడల్పు ఇదే ఫిక్స్ అది. దానికి ఎందుకంటే కలర్ ఏంటంటే నెంబర్ వస్తుంది. నంబర్స్ వస్తున్నాయి. ఇదెంత అండి కాస్ట్? లేదు, మీరు చెప్పారు కాబట్టి నేను ఇట్లా అనుకుంటున్నాను. అదే చూసే 2 ఫీట్లు ఇచ్చారు కాబట్టి ఇది 100 రూపీస్ ఇచ్చారు కదా, ప్లస్ ఇది మెటీరియల్ కాస్ట్ ఇదే కదా, అది 4 ఫీట్లు దానికి.
మీరు చెప్పారు కాబట్టి నేను ఇట్లా అనుకుంటున్నాను. అదే చూసి ఇక్కడ 2 ఫీట్లు ఇచ్చారు కాబట్టి ఇది 100 రూపీస్ ఇచ్చారు కదా, ప్లస్ ఇది మెటీరియల్ కాస్ట్ ಇದೆ కదా, నాకు 4 ఫీట్లు దానికి ఇంటికెళ్ళి బాగా చూసుకొని నంబర్స్ వస్తున్నాయి. ఇది ఎంత అండి కాస్ట్? నెంబర్ వస్తుంది. అదే స్లోగా పెట్టండి, మూయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. డబ్బు తీసేది డబ్బు తీసేయని చెప్పేస్తే టైం పడుతుంది సార్. సరే ఇది వద్దు కదా, ఇది బాగుందా? ఇది డార్క్ అయిపోద్ది అంటారా? ఇందులో లైట్ ఉంటే బాగుండేది, ఇట్లా ఇది గోల్డ్ ఉంటే చాలా బాగుండేది. బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఇదైతే అల్టిమేట్. అంతేనా? మనకి స్టోన్ లుక్ లాగా లేదు, చాలా బాగుంది. 2 వాల్స్ సేమ్ దీని 3 దానికి 3 ఇది బాగుంది అనిపిస్తుంది. మరి కొడుతుంది కదా. మీకేది నచ్చింది? ఇంటికెళ్ళాగా చిన్నగా సేమ్ డిజైన్ కాదు వచ్చేది, మ్యాగ్నిఫై అయితే కాదు, దాంట్లో షీట్లో కట్ చేసినా కదా. కట్ చేసి అన్ని షేప్లో ముక్క. దీనికి ఫుల్ షీటింగ్ మీకు ఇది కూడా డీసెంట్గానే ఉంటుంది, చుక్కలు చుక్కలు. ఇష్టం మరీ కొట్టొద్దని, టూ మచ్గా ఉండకూడదు. ఇది ఇందులో వైట్ కూడా ఉందా? మన దగ్గర ఇదే ఉంది, దీంట్లో ఉంటే ఉన్నట్టు, లేనంటే లేనట్టు. ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి కదా. ఇది కూడా చార్కోలా ఇది. చెప్పండి సార్, ఇలాగా ఇది బాగుంది. ప్రీమియం చెప్పండి, ప్రీమియం రేట్ చెప్పండి. ప్రీమియం ఎంత? ప్రీమియం 8/2 వచ్చేసి మనకి 3300. 200 రూపీస్ వస్తుంది. 8/4 అయితే 6300. అదే డబల్ 8 దీని వచ్చేసి 3200, దాదాపు 200 రూపాయలు పడుతుంది. అయితే గోడకి ఎంత అవుతుంది? ఎస్ఎఫ్టీ 200. కాదు. అంతే కదా, 8/2 జీప్ అంటున్నారు. దగ్గర 16 వచ్చేసి 16 వచ్చేసి 33 వందలు అంటున్నారు. అంతే 33 ఇదో 30. అదే 30 అనేది అరౌండ్ 200 ప్లస్ పడుతుంది. ప్రీమియం అంటారు కదా. ఇది చాలా బాగుంది. ప్రీమియం వచ్చేసి 3,000. ప్రీమియం నాన్ ప్రీమియం 200. సీటుకి సీటుకి ఇది 200 తేడా. ప్రీమియం నాన్ ప్రీమియం.
8 by ఎంత వస్తుంది మరి 8x2 షీట్ 4 ఉన్నాయి జ్యోతి. 4 కావాలంటే నేను తీసుకుంటాను. ఎంత అవుతుంది మన గోడకి? అయినా కొంచెం లెక్కన వేస్తారు కాబట్టి తప్పదు. మన గోడకి ఎంత అవుతుంది? 3 ఫీట్లు 10,000 అవుతుందా? గమ్ పెడతారా? ఎట్లా పెడతారు కార్పెంటర్? ఇది వస్తుందా బయటకు షీట్? ఇక్కడ చూపించండి. బాగుంది. వాల్ పేపర్ కంటే బెటర్ కదా ఇది. ఇది కూడా బాగుంది. ఇవి రెడీగా ఉంటాయండి, ఆర్డర్ చేయాలి? అంటే నేను ఉందా లేదా ఉంటే ఓకే, తర్వాత అది ఒక రోజు ఇటు కానీ చూడండి ఎంత బాగుంది. ఇది మరి గోల్డ్ ఉందా? మీకు ఏది బాగుంది? ఈ మూడులో లేను. ఏ బెటర్ వాల్ పేపర్ మీద? అవి కొన్ని రోజులు ఊడిపోతాయి వాల్ పేపర్స్. నీళ్ళు పడితే పోతాయి. సైడ్ నుంచి కూడా లెగ్స్ వస్తాయండి వాల్ పేపర్. అది గమ్మింగ్, అది టెక్నికల్. అది గమ్మింగ్ కోడ్ రాసుకుంటాను. అది 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 ఇలాంటి డిజైన్లో ఫస్ట్ చెప్పినప్పుడు కూడా వీడియోలో చూస్తే ఇదంతా ఈ కోడ్ కూడా పడుతుంది. కోడ్ కోడ్ కూడా కోడా? ఓకే. ఇలా కోడ్ తీసుకొని తీసినప్పుడు కోడ్ తీయాలి. ఓకే. ఇంకొకటి డిజైన్ లాగా చూసాం కదా.